సో అందరికీ నమస్కారం. సో నా పేరు పవన్ కుమార్. నా వృత్తిపరంగా నేను అడ్వకేట్ని. సో ఈరోజు ఒక ఒక దేవాలయంని నేను సందర్శించడం జరిగిందండి. మీరు చూస్తున్నారు వెనక శివాలయం ఉంది. సో ఇది ఒక దేవాలయం అని ఎందుకనే పాయింట్ అంటున్నాను అంటే, మీకు ఒక విషయం చూపిస్తాను. ఇక్కడ ఈ పర్టికులర్ దేవాలయంలో ఒక 125 మంది, దాదాపుగా 120 మంది మానసిక వికలాంగులకి సారుగారైనటువంటి గిరి గారు తల్లి, తండ్రి, గురువు, దైవం అనే 4 స్థానాల్ని ఒక్కడే పోషిస్తున్నాడండి. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి, ఇది ఒక మనం మంచిగా ఉంటే ఒక పాయింట్లో ఏదో ఒక చోట మనకి వద్దు అనుకున్న సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో మేజర్గా ఉండేటటువంటి వాళ్ళు ఎవరు అంటే, మన సొంత తల్లిదండ్రులనే మనం చూసుకోవట్లేదండి. అలాంటిది వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ చిన్నపిల్లలతో సహా, వాళ్ళ భార్య, వారు, మా ఫ్యామిలీ మొత్తం ఒక్కడే కాదండి, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్గా మీరు చూసినట్లయితే ఇదే ఆశ్రమం పేరే మాతృదేవోభవ ఆశ్రమం అండి. రైట్. వాళ్ళు ఈయన చేయడం కాక వాళ్ళ పిల్లలతో సహా నెక్స్ట్ జనరేషన్కి కూడా హ్యుమానిటీ అనేది ఏంటి, వాట్ ఈస్ ద రియల్ లైఫ్లో ఎలా ఉండాలి అని నేర్పించగలిగిన గొప్ప వ్యక్తి మా గిరి గారు అండి. లేదండి, మీ మనస్ఫూర్తిగా ₹1 డొనేషన్ తీసుకోగల గొప్ప మనసు ఉందండి ఆయనకి. ఇక్కడ 125 మంది అభాగ్యులు ఉన్నారు. మీరు విజువల్స్ చూసినట్లయితే ఇంతమందిని ఒక్కడే నిలబెట్టి చేయడం అంత ఆషామాషి విషయం కాదు. అలానే వీళ్ళకు ఉన్నటువంటి మేజర్ రిక్వైర్మెంట్స్ ఏదనేది కూడా నేను ఒకసారి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు వీళ్ళకి అంటే పూర్తి మతిస్థిమితం చాలా తక్కువ, ఇంకా వాళ్ళని హ్యాండిల్ చేయలేమన్న సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి అంటే మన చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం పాస్ పోస్తాం, మనకు తెలియకుండా జరిగిపోతుంది. సో అదే సిచ్యువేషన్లో వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఎటువంటి మొహమాట పడకుండా ఆయన సేవలు చేయడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళకి ఒక చిన్న షెడ్ ఏర్పాటు చేయాలన్న సంకల్పం ఆయనలో కలిగింది. దానికి తగ్గట్టు మా తరపు నుంచి ఎంతో సహాయం చేయాలో అంత 100% చేస్తాం. అలానే మీరు కూడా ఏదైనా సహాయం చేయదలుచుకుంటే దయచేసి ఆయనకి హెల్ప్ చేయండి. ఆయన ఒక్క హ్యాండ్ కాదు, మనం కూడా 100 మంది కాదు, 1000 మంది హ్యాండ్ చేస్తే ఒకరికొకరు మనకి తోడుగా ఉంటాము, ఇంకొక 4గురికి సహాయం చేసినట్టు ఉంటుంది. అండ్ ఇంకొకటి, నేను ఈ సందర్భంగా ఒకటి చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఇలాంటి అనాథాశ్రమాలు కానీ, ఇలాంటి మెంటల్లీ ఛాలెంజ్డ్ రిటైర్ సెంటర్ కానీ కంప్లీట్గా జీరో అవ్వాలి. అది నా ఆశయం. అలానే ఆయన కూడా ఇందాక మాట్లాడేటప్పుడు ఆయన కూడా ఏం చెప్పారంటే, సార్ ఇలాంటివి ఉండకూడదు అనే కాన్సెప్ట్లోనే చెప్పారు. ఎందుకు ఉండకూడదు అంటే, ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మన తల్లి కానీ, మన తండ్రి కానీ, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరిని వాళ్ళు టేక్ కేర్ చేస్తే ఇలాంటి ఆశ్రమాలు ఉండవు. అవునంటారా సార్? అదే బ్రదర్ చెప్పినట్టు మాతృదేవోభవ ఆశ్రమాన్ని సందర్శించారు. చాలా రోజుల నుంచి, అంటే ఈ మధ్యనే సోషల్ మీడియాలో చాలా మందిని వచ్చేటప్పుడు మేము పోస్ట్ చేస్తూ ఉంటాము ఇన్స్టాలో, ఫేస్బుక్లో. సో అది చూసి రావడం జరిగింది పెద్దలు. సో ఇక్కడికి చూసిన తర్వాత ఆయన చాలా బాధపడుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారా, మరి ఇక్కడే ఇంతమంది ఉంటే ఇంకా హైదరాబాద్లో కావచ్చు, ఇంకా వేరే చోట్ల ఎంతమంది ఉన్నారో తెలియదు. కానీ మా ఒకటే ఆలోచన ఏంటంటే, భారతదేశంలో అనాథాశ్రమాలు, ఇలాంటి ఆశ్రమాలు కావచ్చు, వృద్ధాశ్రమాలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఏవైనా సరే ఆశ్రమాలు ఉండకూడదు అనే ఒక కాన్సెప్ట్తో నేను వెళ్తున్నాను. ఎందుకు ఉండకూడదు అంటే బ్రదర్ చెప్పారు. సో మన కుటుంబ సభ్యులని, మన తల్లిదండ్రులని, మన పిల్లల్ని, మన బంధువుల్ని మనం మంచిగా చూసుకుంటే ఇలాంటి ఆశ్రమాలు ఉండవు. కాబట్టి మా ఆలోచన అది. కాబట్టి సో ముందు భవిష్యత్తులో అనాథాశ్రమాలు లేకుండా చేయడమే మా యొక్క ఆలోచన. సో అనాథలుగా తిరగబడుతున్నటువంటి, ఇప్పుడు మరి మానసికంగా మెంటల్గా డిస్టర్బ్ అయి తిరుగుతున్నటువంటి వారందరినీ కూడా తీసుకొచ్చి మనం ఒక గూడు కల్పించి 120 మందిని ఆశ్రమంలో పెట్టడం జరిగింది. సో దాదాపు ఒక 380 మందిని మంచిగా చేసి మానసిక వికలాంగుల్ని వారి కుటుంబాలకు కూడా నేను ఇప్పటి వరకు అప్పగించడం జరిగింది. సో ఎవరైనా చనిపోతే, అనాథలుగా రోడ్ల మీద చనిపోతే, నేను దాదాపు ఒక 82 మందికి తలకొరువు పెట్టి మరి ఆ యొక్క అభాగ్యుల మరి ఆత్మశాంతించే విధంగా ఒక కన్న కొడుకులాగా దాన సంస్కారాలు కూడా చేయడం జరిగింది. సో మా మాతృదేవోభాశ్రమంలో 125 మంది మానసిక వికలాంగులు ఉన్నారు. మీ పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఏవైనా ఉన్నప్పుడు దయచేసి, మనం ఎన్నో ఖర్చు చేస్తుంటాం మనం పండుగలకి, పబ్బాలకి, ఫంక్షన్స్ కానీ. సో వీళ్ళు కూడా మీ బంధువులు, మీ కుటుంబ సభ్యులు అనుకొని ఆ రోజు ఆ పూటకి మరి తోచిన విధంగా హెల్ప్ చేయాలని. ఒక్క పూట అన్నదానానికి ₹7,000 ఖర్చు అవుతుంది. ఒకవేళ నాన్ వెజ్తో చేయాలనుకుంటే ₹8,500 ఖర్చు అవుతుంది. మనం ఎన్నో ఖర్చు చేస్తుంటాము. మరి మనం ఈ యొక్క కుటుంబ సభ్యులని కూడా మన వాళ్ళు అనుకొని మీకు తోచిన సహాయం అందిస్తారని తెలియచేసుకుంటూ, ఒక్కసారి దయచేసి మాతృదేవోభాశ్రమాన్ని టైం ఉన్నప్పుడు విజిట్ చేయండి. విజిట్ చేసి ఇక్కడ నిజాలు తెలుసుకొని మాత్రమే మీరు హెల్ప్ చేయాలని మీ అందరినీ కోరుతున్నాను. ఈరోజు బ్రదర్ దాదాపు 5-6 రోజుల నుంచి నాకు టచ్లో ఉన్నారు. ఒకసారి చూసిన తర్వాత నేను ఏం చేస్తానని చెప్పారు. ఆయన ముందు ఇప్పుడు రేపో ఎల్లుండో ఒక ప్రాజెక్టర్ అవసరం ఉందని చెప్పాను. వీళ్ళు చూడడానికి ఒక టీవీ లేదని చెప్పగానే ఇమ్మీడియట్లీ స్పందించి
వారి వంతు సహాయంగానే అందిస్తామని చెప్పారు. సో అలాగే మరి చాలా మంది వెనకాల ఉంటారు, వాళ్ళని చూపిస్తాను నేను. సో 1-2 పోతుంటారు, వాళ్ళు మానసికంగా ఉండి 1-2 పోతుంటారు, తెలియదు వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి ఒక షెడ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. లేదా వీళ్ళందరి మధ్యన కూర్చుంటే వీళ్ళకి ఇబ్బంది, డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి వాళ్ళకు ఒక షెడ్ అవసరం ఉంది. ఆ యొక్క షెడ్కి కూడా హెల్ప్ చేపిస్తామని చెప్పారు. సో మీకు కూడా తోచిన విధంగా ఆ యొక్క షెడ్ కోసం మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేసుకుంటూ మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సో తెలియజేసుకుంటాం. యాడింగ్ అంటూ దిస్, ఏదైనా ఇందాక అన్న చెప్పినట్లుగా ఊరికే నేను చెప్పానను ఆయన ఏదో రిక్వెస్ట్ చేశాడన్న కాదండి, దయచేసి విజిట్ చేయండి. సో ఇట్లాంటి విజిట్ మనం ఇప్పుడు దేవాలయానికి ఇంకొక మంచి ప్లేస్కి ఒక ఏదో ఇప్పుడు మనం కూర్గానో కొడైకెనాల్ అని ఇంకొక ప్లేసెస్కి వెళ్తాం కదా. సో ఫీల్ ద సేమ్, ఇక్కడికి రండి, సిచ్యువేషన్ చూడండి. ఇలాంటి పరిస్థితిలో మన అనుకునే వాళ్ళు ఉంటే ఎలా ఉంటుంది అని ఒక్కసారి ఫీల్ అవ్వండి. దయచేసి ఒకసారి విజిట్ చేయండి. నేను చెప్పానని ఆయన చెప్పానని కాదు, ఒకసారి విజిట్ చేస్తే మనకు కూడా రియాలిటీ అర్థమవుతుంది. ఆయన ఎంత కష్టపడుతున్నాడు అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఆయన పడిన కష్టం మనం పడమని కాదండి, మనం పడలేం, మన వల్ల కాదు. అమ్మ రైట్. సో దయచేసి ఒకసారి విజిట్ చేయండి. మీకు తోచినంత మనస్ఫూర్తిగా ఒక్క రూపాయి అయినా ఇట్ హ్యాపెన్స్ అండ్ ఇది వాళ్ళకు రూపాయితో సహా చాలా అవసరం ఉంది. రైట్, దయచేసి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.